మందిరంలోనే ఉన్నారు. పాస్టర్ తర్వాత సేవ చేయాల్సిన భారం బాధ్యత ఎవరిదంటే వాళ్ళ పిల్లలది. అర్థమవుతుందా? ఏలి పెద్ద ఆయన పాస్టర్, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వీళ్ళ తర్వాత వీళ్ళకి సేవ ఏమైనా వచ్చిందంటే రాలా, పాడు చేసుకున్నారు. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి చిన్న పిల్లవాడిని మందిరంలో పడేస్తే ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యి పరిచయం చేసుకుంటా నమ్మకంగా చిన్న పని ఏమండి మందిరం ఊడ్చుకుంటా, బూజు దులుపుకుంటా, దీపాలు వెలిగించుకుంటా, ఏమండి మందిరం జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? రోజులు బెరగ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండెను. ఏమండి దేవుని ఎదుట పరిచర్య చేస్తా ఏమండి వర్ధిల్లుతా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు అని రాయబడింది. ఎదిగి ఎంత ఎదిగాడు తెలుసునా? ఆ దేశానికే ప్రవక్తగా మారాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాస్టర్ గారి పిల్లలు ఏమైపోయారు? అది అంటారే పండిత పుత్ర పరమ సొంట అంటారు చూడండి, తెలుసా? తండ్రి ఏమో పండితుడు, పుత్రులేమో సొంటలో. అలా మారిపోయారు. పాస్టరు పెద్దోడు కాదనట్లే, ఆయన జీవితం అయిపోయింది. ఆయన పిల్లలు ఏమైనా బాగుపడ్డారా? ఆయన పిల్లలు ఏమైనా ఆయన తర్వాత స్థానంలోకి వచ్చారా అంటే రాలా. ఆయన పరిచయం చేసింది, పేరు పొందింది, ప్రఖ్యాతులకు గాంచింది ఎవరంటే సమూయేలు. చిన్నవాడు, వాళ్ళకంటే వాళ్ళ కళ్ళ ముందు పెరిగినవాడు, వాళ్ళ కళ్ళ ముందు పరిచయకు వచ్చాడు. వాళ్ళ కళ్ళ ముందే ఏమంటే దీవించబడతానే ఉన్నాడు, ప్రవక్తగా మారాడు, గణపరచబడ్డాడు. అర్థమవుతుందా? దేవుని మందిరంలో అతను ఉన్నాడు. ప్రియమైన ఆయన అక్కడే ఉండే చిన్నగా హల్లెలూయా ఆయనకి ఇచ్చిన తలాంతును ఉపయోగించుకుంటూ కష్టపడి డెవలప్ చేసుకుని దేవుడు ఏమైనా అంత స్థితిలోకి తీసుకొచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, అది నేనైనా సరే మీరైనా సరే మేము సేవ చేయాలి. ఇచ్చిన సేవని పాడు చేసుకుని ఏం చేయాలి? డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఒకేసారి ఏది జరగదు, ఏది రాదు. వస్తుందా? ఈరోజు విత్తనం ఎత్తి రేపు పొద్దున పంటకు వస్తావా? కొయ్యలేవు. ఇచ్చిన సేవను ఏం చేయాలి? డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుంది? సోమరిగా ఉండకూడదు ఎప్పుడు వ్యక్తిగత జీవితంలో. అది గుర్తుపెట్టుకుందురుగాక. హల్లెలూయా. రూతు చూడండి, నాకెందుకు ఈమెతో అనుకున్నదా? నయోమి గురించి అనుకున్నదా? ఈమె ఊరు వేరు, ఈమె పద్ధతి వేరు, ఈమె ఆచారం వేరు అనుకున్నదా? అనుకోకుండా ఏమండి తన అత్తకి ఏం చేసిందంటే మేలు చేస్తా వచ్చింది. తనకిచ్చిన ఆ టాలెంట్ను ఉపయోగించుకున్నది. మనం చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ చరిత్ర చూస్తే ఆమె తప్పకుండా ఆడు ఉంటుంది, ఆ చరిత్రలో ఉంటుంది రూతు. హల్లెలూయా. మోయాబీయురాలైనప్పటికీ 10వ తరం వరకు దేవుని మందిరంలో ప్రవేశింపకూడని స్థితి కలిగినప్పటికీ ఆమె యేసయ్య జీవిత చరిత్రలో ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిని గుర్తెరగలగాలి. యెహోషువ ఉన్నాడు, పరిచర్య అప్పగించాడు. మోషే దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాడు. పరిచర్య చేసి తర్వాత రోజుల్లో నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అర్థమవుతుందా? అలాగా ఇదా నేను చేసేది. ఎలీషా ఉన్నాడు, ఏలియా చేతుల మీద ఏం చేశాడు? నీళ్లు పోస్తా ఉన్నాడంట. ఆయన పని ఏంటంటే ప్రతిరోజు నీళ్లు పోస్తా ఉండడమే. ఏలియా చేతుల మీద నిప్పులు పోయిలా, నీళ్లు పోస్తా ఉన్నాడు అంతే. ఏలియా తర్వాత ప్రవక్తగా తీర్చిబడింది ఎవరు? ఎలీషా. అర్థమవుతుందా? కనుక నువ్వు ఎప్పుడైనా సరే ప్రియమైన వాళ్ళరా,
నీ జీవితంలో సోమరిగా ఉండకూడదు. నీకు ఇచ్చిన తలాంతు ఉందా, దాన్ని నమ్మకంగా ఏమండి ప్రయాసపడాలి, కష్టపడాలి. ఎంతకైతే ప్రయాసపడతావో, ఎంతకైతే కష్టపడతావో ఆ ఫలితం నీ కళ్ళు చూచునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. 25:25 మత్తయి సువార్తమానం 25:25. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు యజమానుడు చూసి, చెడ్డదాసుడా, కోయివాడను ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తలపైకి ఎత్తండి. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. 5వాడు 5 సంపాదించాడు, 2వాడు 2 సంపాదించాడు. 1వాడు మాత్రం ఏమంటున్నాడు తెలిసినా, అయ్యా నేను భయపడ్డాను, భూమిలో దాచిపెట్టాను అన్నాడు. ఎందుకు భయపడ్డావురా, ఎందుకు భూమిలో దాచిపెట్టావురా అని అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ నీవెవరు తెలుసునా? విత్తని చోట కోయివాడు, చల్లని చోట అంత కఠినుడు అని నాకు తెలుసు. విత్తని చోటేమో కొయ్యాలనుకుంటావు, చల్లని చోటేమో కూర్చుకోవాలనుకుంటావు. అంత స్వభావం నీలో ఉందని నాకు తెలుసు కదా. నా స్వభావం నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని తీసుకుపోయి ఏం చేయాలి? నా యజమాను స్వభావం ఇది కదా, నేను తీసుకుపోయి అక్కడ రూపాయి పెడితే, ఈ తలాంతు పెడితే ఆయన వచ్చి వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వెందుకు చేయలేదు? అక్కడ పెట్టుంటే దాన్ని వసూలు చేసుకునేవాడిని కదా. అర్థమవుతుందా? దాని గుర్తెరగని ప్రియమైన అంటే, ఆ తలాంతుని వాడు సరిగా ఉపయోగించాల. తలాంతులు ఇస్తాడు దేవుడు, భయపడకుండా నువ్వు ఉపయోగించాలి. తలాంతులు ఇస్తాడు, సోమరిగా ఉండకుండా కష్టపడాలి. తలాంతులు ఇస్తాడు, ఇచ్చిందని సరిగా ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా స్వభావం నీకు తెలుసు కదరా, నా బుద్ధి నీకు తెలుసు కదా. విత్తలేదు కోస్తానని తెలుసు కదా, చల్లలేదు పంట కూర్చుకుండా తెలుసు కదా. తెలిసినా కూడా నువ్వు ఎందుకు చేయలేదు? వాళ్ళ దగ్గర ఉంచవచ్చు కదా, ఈ రూపాయి అక్కడ ఉంచవచ్చు కదా. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు తలాంతు ఇచ్చినప్పుడు దాన్ని సరిగా ఉపయోగించాలి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో. మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను చూడండి. ఓ పాస్టర్ గారు తన కుమారుణ్ణి, తన దగ్గర ఉన్న సేవకుల్లో ఒకరిని పిలిచాడు. పిలిచి, నాన్న ఈ పైసలు తీసుకెళ్ళి ఈ సరుకులన్నీ తీసుకురాపో అని చెప్పి చీటీ ఇచ్చాడు. సరుకులన్నీ తీసుకురాపో అని, ఇంట్లో ఆ మందిరంలో అవసరం సరుకులు తీసుకురామని పైసలు చీటీ ఇస్తే, పాస్టర్ గారి కుమారుడు ఈ సేవకుడు బయలుదేరి వెళ్ళారు. సిటీకి వెళ్ళిన తర్వాత మొత్తం తీసుకున్నారు. ఆ బండి మీద వేసుకున్నారు, లాగుడు బండి మీద వేసుకున్నారు. వేసుకుని లాక్కుని వస్తా ఉన్నారు. ఆ రోజులు ఎన్ని లేవు కదా, ఆటోలు రిక్షాలు ఎన్ని లేవు కాబట్టి అలా లాక్కుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే మంచి వాసన వచ్చింది, బిర్యానీ వాసన.
రేయ్ తిందామా అన్నాడు. పాస్టర్ గారు కొడుకు సేవకుని తిందామా అన్నాడు. అయ్యా ఇంత దూరం వచ్చేసాం కదా, ఇంకెంత 10 అడుగులు వేస్తే మందిరానికి వెళ్ళిపోతాం. మందిరంలో మన కోసం చేసి పెడతారు, అక్కడికి పోయి తిందాములే అని అంటే, ఏయ్ చెప్పింది చేస్తావా చేయవా, చెప్పింది వింటావా చేయవా, చెప్పింది చేస్తావా చేయవా అని కాస్త అంటే, నువ్వు డబ్బులు పెట్టేది నాకేమి, తినేది నేను, ఇబ్బంది పదా అని చెప్పేసి లోపలికి వెళ్ళారండి. కూర్చున్నారు, శుభ్రంగా తిన్నారు, అయిపోయింది. వచ్చారు మందిరానికి వచ్చి ఆ చీటీ, ఆ తర్వాత మిగిలిన పైసలు పాస్టర్ గారికి ఇస్తే అవి చూశారు. చూస్తే లెక్క తేడా వచ్చింది. ఈ లెక్క ఎందుకు తేడా వచ్చింది, నేను ఇచ్చింది ఎంత, అయ్యింది ఎంత, మిగతాది ఏమైంది? డాడీ వస్తా ఉంటే బిర్యానీ తినాలనిపించింది, తిన్నాము అన్నాడు. పాస్టర్ గారు కొడుకు కదా అని ఊరికి వదిలిపెట్టకుండా, ఆకలైతే తిన్నావా, చేతుల్లో పైసలు ఉన్నాయి కాబట్టి తిన్నావా? ఇది మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతుంది, జీవితాలు బాగుపడతాయి. అర్థమవుతుందా? ఆకలైందా, ఆకలైతే తిన్నావా, ఓకే తప్పు లేదు. చేతిలో పైసలు ఉన్నాయి కాబట్టి తిన్నావా, అర్థమైందా? ఆ పాస్టర్ గారి కొడుకు అన్నారంటున్నా, ఆకలైతే కాలేదు డాడీ, చేతిలో పైసలు ఉన్నాయి కాబట్టి తిన్నాను అని అంట. సరే పోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోపోనండి. అర్థమవుతుందా? కొడుకు కదా ఆయన వదిలిపెట్టలే, ఉపవాసం ప్రార్థన చేసుకుని పంపించాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది చూడండి, మీకు అర్థమైందని చెప్తున్నా, అవసరమై కొనడంలే, అవసరమై తెచ్చుకోవడంలే ఇంటికి ఏదైనా. అర్థమవుతుందా? చేతిలో చెప్పండి పైసలు ఉన్నాయి కాబట్టి కొంటున్నావు, ఇంకా నీకు అవసరమై కొనలా, పక్కింట్లో చూసి నువ్వు కొంటున్నావు. పక్కింట్లో ఉంది కాబట్టి నాకు ఉండాలి, వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి నేను కూడా తేవాలి, అక్కడ ఉంది కాబట్టి అదే, అది వాళ్ళకి అవసరం, వాళ్ళు తెచ్చుకున్నారు, నీకు అవసరం లేదు, నీకెందుకు? అర్థమైందా? దేవుడు తలాంతులు ఇస్తాడు, దాన్ని ఏం చేయాలి? నువ్వు సరిగా ఉపయోగించాలి. ఉపయోగించుకోకుండా చేతుల్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇక చాలామందికి చేతులు ఊరుకోవు, అవి ముగిచ్చేదాకా చేతులు ఊరుకోవు. అవసరమైనప్పుడు చేయి పెడితే పైసలు దొరకదు. మరి అలా ఎందుకు చేసుకుంటారు చెప్పండి? ఒకసారి గమనించి అలా చేసుకోవచ్చా? ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంచవచ్చు కదా. 4 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టుకోవచ్చు కదా. ఎప్పుడెప్పుడు పాడు చేయాలి, ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి, అంతే. జాగ్రత్త. దేవుడు నీకు ఇస్తాడు, ఇచ్చిన దేవుడు మౌనంగా ఉండడు, లెక్క అప్పగించమంటాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, లెక్క అప్పగించాలి. వ్యాపారం ఇచ్చాడు, లెక్క అప్పగించాలి. అధికారం ఇస్తాడు, ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. నీ మాటకు అధికారం ఇస్తాడు, లేదా నీకే అధికారం ఇస్తాడు. నువ్వు సంతకం పెడితే ఏదైనా జరగలిగిన అధికారం ఇస్తాడు. అర్థమవుతుందా? దేనికైనా సరే లెక్క అప్పగించాలి. ఊరికి వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు ఆయన. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడని నువ్వు తబ్బి ఉబ్బిబ్బైపోతా ఉంటావు. అయితే ఒకరోజు అంతా నాదా అని పిలిస్తే అక్కడ నిలబడితే చేతులు కట్టుకొని లెక్కంతా ఉపయోగించాలి. నువ్వు సరిగా ఉపయోగించావా, ఉపయోగించలేదా? హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. చూడండి ఒక మాట, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:12. ఐశ్వర్యము, గొప్పతనము
నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలము, పరాక్రమము, నిదానములు హెచ్చించువాడవు. అందరికీ అటు చూడండి, ఐశ్వర్యం ఇచ్చాడు, తర్వాత గొప్పతనం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, పరాక్రమం ఇచ్చాడు, హెచ్చింపు ఇచ్చాడు. అర్థమైందా? ఏదైనా అడుగు ఇస్తానే ఉంటాడు ఆయన, ఇబ్బంది ఏం లేదు. ఇచ్చిన తర్వాత లెక్క అప్పగించాలా. కొంతమంది చూడండి ఏమంటుంది తెలిసిన, నా డబ్బు చెప్పండి నా ఇష్టం, నేను సంపాదించా నా ఇష్టం, నేను సంపాదించా. మరి సంపాదించేదానికి శక్తినిచ్చింది ఎవరు? బలం ఇచ్చింది ఎవరు? అర్థమవుతుందా? ఏ రోజు ఆ మాట మాట్లాడకూడదు. నా డబ్బు నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనే మాట ఎవరు మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు. నా డబ్బు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం. భార్య అనకూడదు, భర్త అనకూడదు, ఎప్పుడు అనకూడదు. నా డబ్బు నా ఇష్టం అని. నీ డబ్బే నీ ఇష్టం వచ్చిన చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బాగానే ఉంటుంది. అయితే ఒక రోజున ఉంటుంది, లెక్క అప్పగించాల్సిన రోజు ఉంటుంది. ఆ రోజు ఏమాత్రం వదిలిపెట్టడం, దాన్ని గుర్తుపెట్టుకుందరుగాక. అయితే 5 ఇచ్చిన వాళ్ళు ఏమో 5 సంపాదించుకున్నారు, 2 ఇచ్చిన వాళ్ళు 2 సంపాదించారు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు, తర్వాత పాతి పెట్టుకున్నాడు, తర్వాత నిరుపయోగంగా చేసుకున్నాడు. అందుకని అతగాడికేమో ఏమంటే వెలుపలి చీకటి, తర్వాత చూడండి అక్కడేమో పండ్లు కొరుకుతున్నారు, తర్వాత అక్కడ ఏడుపు ఉంది. వీళ్ళేమో బలా నమ్మకమైన మంచి దాసుడా, తర్వాత నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా ఉన్నాను, తర్వాత నీ యజమాని సంతోషంలో నీవు పాలు పొందుతావు. యేసయ్య కృప దయచేయునుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, ఇచ్చిన తలాంతుని భయపడకుండా ఉపయోగించు. భయపడమాక. అది ఏదైనా సరే భయపడకూడదు, భయపడకుండా ఉపయోగించు. రెండవది, సోమరితనం ఉండకూడదు. చురుకుదనం కలిగి కష్టపడు, ప్రయాసపడు. ఆ తర్వాత ప్రియమైన వారలారా సరిగా ఉపయోగించాలి. అప్పుడు నా దేవుడు అనేకమైన వాటి మీద నియమించునుగాక. ఇప్పుడు ఉన్న స్థితి కంటే నా దేవుడు నీ స్థితిని మార్చునుగాక. ఉన్న గొప్పతనం కంటే గొప్పతనంగా ప్రభు చేయునుగాక. అనేకమైన వాటి మీద నిన్ను నియమించి నీ జీవితాన్ని దీవెనకరంగా ఉంచునుగాక. హల్లెలూయా. ఈ మాటలు ఒక్కొక్కరి గుండెలు నీరు కట్టి ఫలింప చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ఆ స్తోత్ర ప్రార్థనలో కూడా మీరేమో స్తోత్రం అంటున్నారు, వాళ్ళేమో నిద్రపోతారు. అందరూ ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఆకాశపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకో. నీ స్థితిని గుర్తెరిగి నువ్వు ప్రార్థన చేసుకో. ఒకరితో నీకు అనవసరం. నీ స్థితిని గుర్తెరుగు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు తలాంతులు ఇస్తాడు. ఇచ్చినవే కాదు, ఇంకా ఇచ్చును గాక. యేసు నామములో శ్రేష్టమైన తలాంతులు దయచేయును గాక. సంపూర్ణమైన తలాంతులు దయచేయును గాక. ఇస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఇచ్చినవి లెక్క కూడా చూస్తాడు. దాన్ని గుర్తెరగాలి. ప్రియ యవనస్తురాలా, ప్రియ తల్లులారా, తండ్రులారా, మీ జీవితపు అనుభవాన్ని ఒకసారి గుర్తెరుగు. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో ఆలోచించు. నీకై నీవే గుర్తుపట్టు. ఏ తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతు నువ్వు పాతి పెడుతున్నావా, దాచిపెడుతున్నావా? ఎందుకు ఉపయోగం లేనిదిగా చేసుకుంటున్నావా? హల్లెలూయా. ఇచ్చిన తలాంతుని భయపడకుండా ఉపయోగించు. భయపడితే నువ్వు ముందుకు అడుగు వేయలేవు. భయపడితే జయాన్ని పొందుకోలేవు. భయపడకుండా ఉపయోగించు. దేవుడు కార్యము చేయును గాక. భయపడకుండా ఉపయోగించు. ప్రభు కార్యము చేయును గాక. నీ ప్రక్కలో నీకు సహాయం చేయును గాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. తలాంతులు ఇస్తాడు. సోమరిగా ఉండమాకు. ఆలోచించు. ఇప్పటికీ వయసంతా పోగొట్టుకుంటా ఉన్నావు, సమయమంతా పోగొట్టుకుంటా ఉన్నావు. సోమరిగా జీవిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నావు. ఇక మీదట సమయం సద్వినియోగం చేసుకుందువు గాక. నీకిచ్చిన తలాంతుని నీవు చురుకుదనం కలిగి కష్టపడుదువు గాక. సోమరిగా ఉండకుందువు గాక. యేసు నామములో సోమరి ఆత్మ నిర్మూలమైపోవును గాక. నిద్రాత్మ నిర్మూలమైపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. అడుగు, ప్రభువును అడుగు. ప్రభువా, నాలో ఉన్న సోమరితనాన్ని తీసివేయండి ప్రభువా. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యమునైనా ఆ భాగ్యం నాకు దయచేయి ప్రభువా. ఆ భాగ్యం నాకు అనుగ్రహించు నాయనా. నేను నా తండ్రి చురుకుదనం కలిగి జీవించాలి ప్రభువా. నాకు అనుగ్రహించిన చిన్న తలాంతైన ప్రభువా, అయినా నేను కష్టపడతాను ప్రభువా. నేను ప్రయాసపడతాను యేసయ్యా. ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక. ప్రయాసకు ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక. నీ కష్టాజితానికి తగిన ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక. సోమరితనం నీ జీవితానికి సహోదరుడా, సహోదరి, ఆశీర్వాదాన్ని కలుగు చేయదు, లేమి కలుగుటకు కారణంగా మారుతుంది. ఆలోచించు. సోమరితనం తొలగించుకోవాలి. చిన్న ఉద్యోగమా, చిన్న వ్యాపారమా, చిన్నదే, దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా సరే నువ్వు కష్టపడు. నువ్వు అంతకంతకు తేజెల్లుదువుగాక. అంతకంతకు దీవించబడుదువుగాక. అంతకంతకు వర్తిల్లుదురుగాక. కష్టపడు. ఇస్సాకు విత్తనం వేశాడు, కష్టపడ్డాడు. నూరంతల ప్రతిఫలం పొందాడు. ప్రియమైన వాళ్ళారా, ఉన్నదాంట్లోనే కష్టపడు. ఉన్నదే కష్టపడు. తలాంతు ఇస్తారు, నువ్వు సరిగా ఉపయోగించాలి. దేవుడు నీకు ఇచ్చిన అధికారమా, దేవుడు నీకు ఇచ్చిన స్థానమా, స్థితి, అది ఏదైనా సరే నువ్వు సరిగా ఉపయోగించు. ఆ స్థితిలోనికి రాగలిగితే
ప్రభు అంటూ ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నీ యజమాను సంతోషంలో పాలు పొందుతావు. నీ యజమాను సంతోషంలో పాలు పొందుతావు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం ఆలోచించేయండి. ఆ స్థితిలోనికి ప్రభు తీసుకొని ఆశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆకాశపు తలా చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకోగలరా? తీర్మానంతో ప్రార్థన చేసుకోగలరా? అందరూ 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 ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహాగండమైన నా తండ్రి, పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. గడిచకాలమంతా కూడా మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి కాపాడి ఈ పునరుత్థాన దినాన ప్రభా ఈ రెండవ ఆరాధన కూడా ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మ సారథ్యములో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. కృపగలిగిన దేవా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మారాధన ద్వారా మహిమను పొందారు. వాక్యమైన తండ్రి నీకు స్తోత్రం. మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభా మీరు ముచ్చటించిన మాటలను బట్టి కూడా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి ప్రభా వారికి అనుగ్రహించబడును లేఖనములో నుండి తండ్రి ఉదయకాల వేళలో మీరు ముచ్చటించారయ్యా, నీకు స్తోత్రం తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. నమ్మకమైన దాసుడా, యజమాని యొక్క సంతోషములో పాలు పంపులు పొందమని, నమ్మకమైన వాణిని అనేకమైన వాటి మీద నియమించునని తండ్రి లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి నీకు స్తోత్రం నైనా. నిశ్చయముగా ప్రభా నీకు స్తోత్రం. మీరు అనుగ్రహించినటువంటి తలాంతులను తండ్రి నీకు స్తోత్రం. నమ్మకంగా మీ కొరకు తండ్రి చేయగలిగినటువంటి కృపనివ్వండి. ప్రార్థించే విషయములో, వాక్యం చదివే విషయములో తండ్రి నీకు స్తోత్రం. విశ్వాస జీవిత విషయములో తండ్రి నీకు స్తోత్రం. దేనికి ఎవరికి భయపడక తండ్రి నీకు స్తోత్రం నైనా. హృదయపూర్వకంగా వాటిని జరిగించి మీ ఆశీర్వాదాన్ని పొందటానికి పరిశుద్ధాత్ముడా దయతో మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దయతో మీరు సహాయం చేయండి నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. సోమరితనం ఉండకూడదని ప్రభా మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం. చురుకుదనం కలిగి ఉండటం భాగ్యం అని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి ఈ కడవరి దినాలలో ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి చురుకుదనము కలిగి చక్కగా నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవా దయతో మీరు సహాయం చేయండి తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రం నైనా. మీరు అనుగ్రహించినటువంటి నైనా తలాంతులు దేన్ని కూడా నిర్లక్ష్యపరచకుండా తండ్రి నైనా మీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్క తలాంతును కూడా వాడబడటానికి దయతో కృపను అనుగ్రహించండి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. భయానికమైన చివరి దినాలు అపాయకరమైన కాలంలో ఉంటూ ఉండగా తండ్రి మీ రాకు కొరకు ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభా. కుటుంబాలను ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి నీకు స్తోత్రం. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతలు అక్కర్లు తీర్చండి. శరీరాల్లో ఆరోగ్యాన్ని ఇచ్చి సకల సమృద్ధితో మీరు తృప్తిపరచండి నైనా. పునరుత్థానపు దీవెనలతోనూ మందిరావరణములో ఉన్న మేలుతోనూ నీ బిడ్డలను తృప్తిపరచండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డలను కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను కూడా నిండారులుగా ఆశీర్వదించి దీవెనతో తృప్తిపరిచి నడిపించి మహిమను పొందుకొనండి. ఈయన ఇప్పటి వరకు తండ్రి ఈ నామ ఘనత కొరకు యొక్క ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించారు. సేవకులను బలపరిచి వాడుకున్నారు. ఇంకను కృపతోనూ ఆరోగ్యంతోనూ కొలతలేని ఆత్మతోనూ వాక్కులతో నింపి మీ పరిచర్యలో బలపరిచి వాడుకున్నాను. తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా తీర్మానంలో స్థిరపరిచి మహిమ కలిగిన నీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అందరిని దీవించును గాక.